జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు ఆపరేషన్ జింజర్, భారతదేశం యొక్క సీక్రెట్ రివెంజ్ ప్లాన్, సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం. 30 జూలై 2011న 19th రాజ్పుత్ బెటాలియన్కు చెందిన ఇద్దరు సైనికులు కుప్వారాలోని గుగల్దార్ కొండపై నుండి ఎల్ఓసిని కంటికి రెప్పవేయకుండా పహారా కాస్తున్నారు. అప్పుడు బంకర్లో ఉన్న మరో సైనికుడు వారిద్దరికీ టీ తీసుకొని వచ్చాడు. కొద్దిమంది పాక్ సైనికులు ఎల్ఓసిని దాటి బంకర్ వైపు దూసుకు వచ్చారు. బంకర్ను చుట్టుముట్టారు. మన దేశ జవాన్ అప్పుడే బంకర్ నుండి బయటకు వచ్చాడు. బయటకు రాగానే మన సైనికుడి వెనుక ఒక పాక్ సైనికుడు నిల్చున్నాడు. మన జవాన్ తేరుకునే లోపే పాక్ సైనికుడు కత్తితో మన సైనికుడి మెడపై దాడి చేశాడు. బంకర్ చుట్టూ దాక్కున్న పాకిస్తానీయులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మన సైనికులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు సైనికులలో ఒకరిని కాల్చి చంపారు. మిగిలిన ఒక సైనికుడు అంతమంది పాకిస్తానీలతో పోరాడడం కష్టమని తుపాకీ ఫైర్ చేస్తూ సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తానీల కాల్పులలో మరణిస్తాడు. మన సైనికులు వీరమరణం పొందిన తర్వాత పాక్ సైనికులు వారిద్దరి తలలను వేరు చేసి పాక్కు తీసుకువెళ్తారు. వారి క్రూరత్వానికి బలైన సైనిక వీరుల పేర్లు హవాల్దార్ జైపాల్ సింగ్, లాన్స్ నాయిక్, దేవేంద్ర సింగ్. పాక్ చేసిన ఈ దుశ్చర్య మన దేశం ఎలా ప్రతీకారం తీర్చుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయపడిన ఒక సైనికుడు బంకర్ నుండి బయటకు వచ్చి దగ్గరలోని మన సైనిక స్థావరానికి చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న మన సైనిక బృందం బంకర్ వద్దకు చేరుకుంది. తలలేని తమ సహచరుల మృతదేహాలను చూసి ప్రతి సైనికుడి రక్తం మరిగిపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి కొన్ని రోజుల తరువాత ఆ ఉగ్రవాది వద్ద ఉన్న ఫోన్లో సెర్చ్ చేయగా ఒక వీడియో కనపడింది. పాకిస్తాన్ సైనికులు జిహాదీలు డాన్స్ చేయడం, వారి మధ్యలో ఉన్న ఒక టేబుల్ మీద 2 పుర్రెలు కనిపించడం జరిగింది. కుప్వారా సమీపంలోని పాక్ స్థావరాలపై రెక్కి నిర్వహించాలని కమాండర్లను ఆదేశించాడు మేజర్ జనరల్ ఎస్కే చక్రవర్తి. పాక్ చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి, కానీ ఈ ఆపరేషన్కి రక్షణ శాఖ నుండి అనుమతికి ప్రయత్నిస్తే సమయం వృధా అవుతుంది. ఈ జింజర్ ఆపరేషన్ వార్త లీకైన పాక్ తన స్థావరాన్ని మార్చిన మన సైనికులు ప్రతీకారం తీర్చుకోలేరు అని మేజర్ జనరల్ ఎస్కే చక్రవర్తి కమాండోలను మన రక్షణ శాఖకు తెలియకుండానే పాక్లోనికి పంపి ఆ రాక్షసులను చంపడానికి అనుమతి ఇస్తాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి మన కమాండోలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ చర్యకు ఆపరేషన్ జింజర్ అని పేరు పెట్టారు. మన పారా కమాండోలు 30 ఆగస్టు 2011 రాత్రి 12 గంటలకు ఆపరేషన్ యొక్క అన్ని వివరాలు సిద్ధం చేసుకొని 25 మంది కమాండోలు ఎల్ఓసిని దాటారు. మన కమాండోల లక్ష్యం ఒక్కటే, సహచరుల తలలను వేరు చేసిన పాకిస్తాన్ సైనికులను అంతం చేయడం. సుమారు 4 గంటల పాటు అడవిలో నుండి నడిచి తమ లక్ష్యానికి చేరుకున్నారు. వారు కమాండోలు 2 గ్రూపులుగా విడిపోయారు. అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది. ఒక కమాండో పడిపోయాడు. నొప్పితో కమాండో విలవిలలాడారు. ఈ కమాండో ల్యాండ్ మైన్ కాలు వేశాడు. గాయపడిన కమాండోకు సపర్యలు చేస్తారు. కొంత సమయం తర్వాత కమాండో నొప్పి నుండి ఉపశమనం పొందగానే కమాండోలు లక్ష్యం వైపు వెళ్ళడం ప్రారంభిస్తారు. కమాండోలు లక్ష్యం చేరుకునే వెంటనే బాంబులను పాక్ స్థావరంపై విసురుతారు. కమాండోలు పొజిషన్ తీసుకొని రెడీగా ఉంటారు. ఉదయం 7 గంటలకు 4 పాక్ సైనికులు లక్ష్యం వైపు వస్తున్నారు. అక్కడ పేలుడు చూసిన ఒక పాక్ సైనికుడు పక్కన ఉన్న నదిలోకి దూకేశాడు. మరో 3 పాక్ సైనికులు మన కమాండోలు చంపేశారు. 45 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మన కమాండోలు 8 మంది పాక్ సైనికులను వీరోచితంగా పోరాడి చంపారు. పాక్ భూభాగంలోకి వెళ్ళి స్థావరాన్ని ధ్వంసం చేసి పాక్ సైనికులను హతమార్చి మన జవాన్ల మరణానికి ప్రతీకారంగా విజయ గర్వంతో మన కమాండోలు మధ్యాహ్నం 12 గంటలకు మన దేశానికి ఎల్ఓసిని దాటి తిరిగి వచ్చారు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి శత్రు భూభాగంలో సుమారు 48 గంటల పాటు ఉండి
పాక్ సైనికులను హతమార్చారు మన కమాండోలు. ఆపరేషన్ జింజర్ పూర్తి అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.